అందరికీ నమస్కారం అండి. నేను మీ కిరణ్ గుత్తికొండ. మన జవాబు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక ఇష్యూ మీద మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే మనకు 2016 వికలాంగుల చట్టం వచ్చిందో దాన్ని పటిష్టం చేసే క్రమంలో మన యొక్క ప్రభుత్వాలు కావచ్చు, మన యొక్క డిపార్ట్మెంట్లు చాలా దాన్ని డీలే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఏదైతే మన వికలాంగులకు సంబంధించిన ఏదైతే మన యొక్క అంటే మన సెక్టార్ ఉందో దాంట్లో మన వికలాంగులైన అనుభవజ్ఞులని, వికలాంగుల కోసం చేసే ఎన్జిఓలని, వీళ్ళందరినీ మన సంబంధిత మంత్రి గారిని, డైరెక్టర్ని, వీళ్ళందరితో కలిపి ఒక సలహా బోర్డు కమిటీని వేయడం జరుగుతుంది. ఈ సలహా బోర్డులో చట్టం ప్రకారంగా మనకు గతంలో ఉన్న చట్టాలు కానీ, సెక్షన్స్ కానీ, జీవోలు కానీ, తర్వాత ముందు మనకు రాబోయే రోజుల్లో కూడా మనకు అనుకూలమైన యొక్క చట్టాలను కానీ వేటిని మనం ఫ్రేమ్ చేయాలన్నా, వేటిని మనము ఇది చేసుకోవాలన్నా కూడా ఇందులో అనుభవజ్ఞ వాళ్ళు మన దివ్యాంగ సోదరులు ఉంటారు కాబట్టి, మంత్రి గారు ఉంటారు, సెక్రటరీలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అది మనకు చాలా మేలు జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన దాదాపుగా సంవత్సరం నుంచి ఆ యొక్క సలహా బోర్డు ఇప్పటి వరకు దాన్ని అంటే పాతదే ఉన్నది, దాన్ని తీయలేదు, కొత్తది వేయలేదు. సరే, తీయకున్న పాతదాన్ని ఏమన్నా కంటిన్యూ చేస్తారంటే అది లేదు. మరి మన డిపార్ట్మెంట్కి సంబంధించిన మన సెక్రటరీ కానీ, తర్వాత ఎండి కమిషనర్ గారు కానీ, మరి మన కోసం ఏర్పడ్డ చైర్మన్ గారు కానీ దాని మీద చొరవ తీసుకొని ఈ యొక్క సలహా బోర్డు కమిటీని వేస్తే మనకు చాలా మనకు జీవోలు కావచ్చు, మన యొక్క చట్టాన్ని పటిష్టంగా చేసే యొక్క క్రమం కావచ్చు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అందుకని చెప్పేసి జిల్లాలలో ఉన్న, మండలాల్లో ఉన్న, గ్రామీణంలో ఉన్న మన దివ్యాంగ సోదరులు మిత్రులందరూ కూడా ఈ ఆలోచన చేసేసి, ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే ప్రతి సోమవారం రోజు ప్రజామల్యకు వెళ్తున్నారు, కానీ ఏదో పోతున్నాము, అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం, వస్తున్నాం అని చెప్పేసి మీరు చూస్తున్నారు. కానీ ఒక వీల్ చైర్ వికలాంగుడు ఆ యొక్క ప్రజావానికి పోయినప్పుడు మన చట్టం ప్రకారంగా అక్కడ ర్యాంప్ ఉందా, బ్యారియర్ ఉందా, ఒక వీల్ చైర్ ఉందా అనేది ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? ఒకసారి అంటే చట్టం ఉన్నాక కూడా మన వికలాంగులు భయపడదు ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు? అలాంటి ప్రశ్నలు కానీ, అలాని అడిగి కానీ అవన్నీ కూడా మనలాంటి ఛానల్ కానీ, ఈ యొక్క ఛానల్ కానీ, మిగతా పెద్ద నాయకులు కానీ వాళ్ళకు తెలియజేసి సూచనలు ఇచ్చే ఈ యొక్క ఆలోచన చేయాలి. మీరందరూ కూడా ఈ యొక్క వీడియో చూసిన ప్రతి మన దివ్యాంగులు ఈ యొక్క చట్ట సలహా కమిటీ గురించి కానీ, మన చట్టం గురించి కానీ, మన జీవోల గురించి కానీ, 2016 టోటల్గా 2016 యొక్క చట్టం గురించి కానీ మీరు అవగాహన తెచ్చుకొని ఎక్కడికక్కడ మీరు ప్రశ్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. హాయ్, I'm your Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.